కుమారా, ఎందుకే కికారణ్యంలో ఇలా అల్లాడుతున్నావు? ఏమని చెప్పను స్వామి, ఉన్నతాశయాలు మానవాతీతమైన లక్ష్యాన్ని సాధించాలని బయలుదేరా. సప్త సముద్రాలు దాటి మంజరి ద్వీపం చేరి మరకతమణిని సాధించాలి. దానికి మార్గం చెప్పగలరా స్వామి? అసాధ్యాన్ని సాధించాలని యత్నిస్తున్నావా నాయన? మానవ శక్తికి అసాధ్యమంటూ ఏదీ లేదు స్వామి. నిన్ను సప్త సముద్రాలు దాటించి మంజరి ద్వీపం చేరుస్తాను స్వామి. కానీ సందేహిస్తున్నారే స్వామి? ఆనతీయండి స్వామి. ఏమీ లేదు. మరకతమణితో పాటు ఒక మాణిక్య వీణ ఉన్నది. ఆ వీణ కోసం దశాబ్దాలుగా నేను తపస్సు చేస్తున్నాను. ఆ వీణను తెచ్చి నాకు ఇస్తానంటే నిన్ను మంజరి ద్వీపం చేరుస్తాను. ఓ, తప్పకుండా ఇస్తాను స్వామి. అయితే ప్రమాణం చెయ్యి. నా గురుదేవుల మీద ఆన. సంతోషం. ఎవరు మీరు? మా గురువు గారు రుద్రాక్షల వారు. వారి శిష్య ప్రమాణాల. వాడి పేరు చెక్ముకి, నా పేరు లక్ష్మికి. అలాగా, సంతోషం. ఈ అరణ్యంలో ఆందోళన అనే ఒక అబ్బాయి కనిపించాడా? ఆందోళన బక్కపా ఉచ్చగా పుల్లలాగా అంటాడు. కాస్త పట్టి గట్టి పళ్ళు చొక్కి రావడలు వంకాయలు. చూసారా మీరు? చూడటం ఏమిటి, ఎంతసేపు చూసి చూసి ఇలా వచ్చాం. అదిగో ఆ గుహలో ఉంటాడు. ఎందుకు? అతనితో చిన్న పని ఉంది, నన్ను అక్కడ తీసుకువెళ్తారా? తప్పకుండా, రండి రండి. ఆందోళన గారు మీతో వనదేవత మాట్లాడాలట, వచ్చారు. వనదేవత? హంస నువ్వా? ఇక్కడ కట్టొచ్చా? అయ్యో, ఏమిటి గట్టి? ఈ పంచడం ఏమిటి? మోసం మోసపోయారా? చెప్పు, తగిన పాఠం చెప్తారా నాకు? చూడు, నిన్నేం చేస్తాను. పెళ్లి కాని పిల్ల అందమైన సుందరి కపాలిని కట్పిస్తే అబ్బా అభిష్టి రాలే. పాపం, వాళ్ళు ఎందుకు అలా అవస్థ పెడతావు? వాళ్ళు ఎంతో ఆశతో ఉన్నారు. ఎంత మంచి అదృష్టం ఇది. ఒరే దద్దమ్మల్ గారు, ఆవిడ చేత నేను ఒప్పిస్తానుగా. వదలండి వదలండి. ఎంత మంచి వాళ్ళు లాగున్నాడు అబ్బాయి. అబ్బాయి మాట అన్నా వినుపో. మరే కప్పాలి. ఏమిటి ఈయన పొడుస్తాడా? ఆ వరం ఈయన ఒక్కడికి అయిపోదు. అవును రోయ్, ఆ కత్తి నా చేతికి నేను పొడుస్తా. పాప ఎంత ఎదురా నీది. నేను పొడుస్తా, నేను పొడుస్తా, నేను పొడుస్తా, నేను పొడుస్తా, నేను పొడుస్తా, నేను పొడుస్తా. ఏమిటి పోట్లాట? కాట్ల కుక్కల్లాగా. నేను పద్ధతి చెప్తాను, అలా చేయండి. ఫలం ఇద్దరికీ దక్కుతుంది. ఏమిటమ్మా అది? చెప్పమ్మా. ఈ కత్తి నువ్వు తీసుకో. ఇలా రా. నేను మధ్య నిలబడతాను. హోం హ్రీం ఫట్ అంటాను. ఫట్ అనగానే మీరిద్దరు ఒకేసారి కత్తులతో పడవాలి. దాంతో పని పూర్తయిపోతుంది. ఎంత మంచి పారా, ఎంత మంచి అమ్మాయిరా. ఏ సిద్ధమేనా? ఇదిగో జాగ్రత్త, గురి తప్పకూడదు. హోం హ్రీం ఫట్. ఒకరిని అడిగితే ఇద్దరినిచ్చేవు. నీకేం కావాలో కోరుకో. మా ఆందోళన విడుదల కావాలి. దలే దలే. మొక్కవయ్యా, మొక్కు. అమ్మాయి, ఇంకొక వరం కోరుకో. మేము ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే మార్గం. అదుగో మర్కటాసనం, అది ఇచ్ఛాయానం. దానిపైన ఎంతమంది కూర్చున్నా ఇంకొకరికి స్థలం ఉంటుంది. బిడ్డలారా, శుభం కలుగుతుంది. వెళ్ళిరండి.